వాడే ఆ సుగంధ ద్రవ్యాలే కాదు, మసాలా దినుసులే కాదు, ఆయుర్వేదమే కాదు, అన్ని ప్రపంచానికి, ప్రపంచ దేశాలందరికీ మందులు పంపించిందన్నమాట మన భారతదేశానికి. అప్పటి వరకు అందరూ శేఖాన్ని ఇచ్చుకునేవారు. కరోనా వచ్చాక నమస్కారం పెట్టడం మొదలుపెట్టారు ప్రపంచవ్యాప్తంగా అందరూ. ఇంకో రహస్యం చెప్పిన, ఎప్పుడు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే నేను బాగుండాలి, మా చుట్టుపక్కల వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటారు చాలామంది. కరోనా వచ్చినప్పుడు ఏం కోరుకున్నారు తెలుసా? మా వీరంతా బాగుండాలి, మా ఊరంతా బాగుండాలి అని కోరుకున్నా. అంత జ్ఞానాన్ని ఇచ్చిందమ్మ కరోనా. ఎందుకంటే ఊరు వచ్చేది ఆ వీధిలోకి వచ్చేది, ఆ వీధిలోకి వస్తే పక్కింటోడికి వచ్చేది, పక్కింటోడికి వస్తే మనకు వచ్చినట్టే. ఇంకా అదో జ్ఞానాన్ని చాలా ఉపకారాలు చేసిందమ్మా కరోనా. వచ్చి కళ్ళు తెరిపించింది, కొద్ది అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది మహాతల్లి. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ చైనా వాడు పుణ్యమని వచ్చింది. అమ్మ భారతదేశం ఎంత గొప్పదంటే ప్రపంచం మొత్తం మీద కొన్ని భయంకరమైనటువంటి రోగాలు ఉన్నాయమ్మా. అందులో క్యాన్సర్ కానీ, ఈ కరోనా కానీ, ఎయిడ్స్ కానీ, పెద్ద పెద్ద రోగాలు పెద్ద లిస్టు ఉంది. అందులో ఒక్క రోగం కూడా ఇప్పటి వరకు భారతదేశంలో పుట్టలేదు. అది ఈ దేశం గొప్పదనం. ప్రతి రోగం కూడా ఎక్కడెక్కడి నుంచో పుట్టి మన దేశానికి వచ్చే తప్ప ఇక్కడ ఏ రోగం పుట్టదు. అది మన సాంప్రదాయాల్లో ఉన్న గొప్పదనం, మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం. అందుకనే నమస్కారం పెట్టాలి. నమస్కారాలు పెడుతున్నారా? రాగానే హాయ్, వెళ్ళిపోయేటప్పుడు బాయ్. గురువులు కూడా అంకుల్ అంటున్నారు. వచ్చి పెద్ద గురువు గారిని అంకుల్ అన్నారు. ఒకసారి వాళ్ళ అమ్మగారిని అడిగారు, గురుగారు ఏటమ్మా నేను గురుగారు కానీ అంకుల్ అన్నాడు. ఇంకానేమైనా ఆంటీ అనలేదని ఆనందపడండి అంటున్నారు. ఆంటీ అంకుల్ ఏంటమ్మా? సరే చెప్పుకుందాం. అదే వివేకానంద స్వామి భగవద్గీత అడుగున పడి ఉందమ్మా. మీ భగవద్గీత అడుగున ఉందయ్యా, మీ భారతదేశం గొప్పది, హిందూ ధర్మం పెద్ద గొప్పది అంటారు కదా అన్నారు. మనం అయితే మాట్లాడతామా? మన నోటి మాటే రాదు. మన ఇంటికి వచ్చి మీ దేవుడు మంచోడు కాదు, తీసి పారేంటే నోరు ఎత్తట్లేదు. మనం అక్కడ లేని గొడవలు బుద్ధి దూసుకుని వెళ్ళిపోతాం. మన ధర్మం గురించి, దేవుడి గురించి మాట్లాడితే చేతకాని వాళ్ళు సిగ్గుపడతా, భయపడుతూ ఉండిపోతాం. అప్పుడు మాట్లాడాలి. నా దేవుడు నా అమ్మ గొప్పదని చెప్పలేదా? నా శివుడు ఆ రోజు విషయాన్ని తాగి ఉండకపోతే ఈరోజు మీ మతాలు, మీ దేవుళ్ళు ఎక్కడి నుంచి పుట్టాయని అడగలేరా? అంత ధైర్యం దమ్ము మనకి ఎక్కడిది? చుట్టుపక్కలతో గొడవలు అయితే మాత్రం చుట్టుపట్టేసుకుంటారు. అక్కడ తయారవుతాం, అక్కడ లేనాటికి రెడీ అయిపోతాం. అవసరం అయిన చోట చూపించాలి ప్రతాపం, అక్కడ లేని చోట కాదు. ధర్మం కోసం అవతలైతే ప్రాణాలు ఇవ్వాలి, ఎదురు వెళ్ళిపోవాలి. ఎందుకమ్మా భయపడాల్సిన పని ఏంటమ్మా? ప్రపంచం అందరికీ ఆదర్శవంతమైనటువంటి దేశం ఇది. ఈ దేశంలో పుట్టడం మనం చేసుకునే పుణ్యం, ఈ ధర్మంలో పుట్టడం మనం చేసుకునే పుణ్యం. మా భగవద్గీత అడుగున పడి ఉందా, దాని గొప్పదనం ఏంటో తెలియజేస్తానని చెప్పి అడుగునున్న భగవద్గీతని ఒక లాగుగా లాగగానే పైన గ్రంథాలన్నీ పడబడబడి కింద పడిపోతే మా భగవద్గీత పునాది, భగవద్గీత అనే పునాది మీ గ్రంథాలు, మీ మతాలు తయారు చేసుకుని ఈరోజు మాకు పాఠాలు చెప్తున్నారు. మీరు ఒక్కరికి ఇక్కరు మన లేదమ్మా. ఇతర మతాల వారు గురువులు కూడా అందరూ కూడా తప్పట్లు కొట్టారు అక్కడ గొప్పదాలు. ఎవరికి? వివేకానందుడికి. అందుకనే హిందూ అనేవాడు పిల్లి పిల్లల్లాగా, మేక పిల్లల్లాగా భయపడితే మేమే తెత్తెత్తే అంటాం కాదు. సింహాల్లో గర్జించమన్నాడు వివేకానందుడు. నేను చెప్పట్లేదు, వివేకానంద స్వామి చెప్పినటువంటి మాట చెప్తున్నాడు. సింహాల్లో పెద్ద పులిని గర్జించండి, గాండ్రించండి అన్నాడు. ఒక పెద్ద పులి గర్భంతో ఉంది, నదిని దాటపోయింది. నదిలో పెద్ద బండరాయి ఉంది, బండరాయి మీద పడిపోయిందమ్మా. పొట్ట పగిలిపోయింది. గర్భంలో ఉన్న చిన్న పులిపిల్ల బయటకు వచ్చి పడిపోయింది. ఈ గర్భం పగిలిపోవటం వల్ల పెద్ద పులి కొట్టుకుపోయింది. ఈ చిన్న పులిపిల్ల ప్రవాహ వేగానికి ఒడ్డు కొట్టుకుని వచ్చింది. మేకలు కాసుకునే వ్యక్తి చూశాడు. ఆ పులిపిల్లనే జాగ్రత్తగా తీసుకొచ్చి మేకలతో పాటు పెంచుకున్నాడు. మేకలతో పాటు పెరిగింది. అది ఏమనుకుంటుంది? నేను పులిని అనుకుంటుందా, మేకని అనుకుంటుందా? మనకలాగా అర్థంలో కానీ చూసుకోదు కదా. నేను మేకనే అనుకుంటుంది, మేకలాగే గట్టి తింటుంది, మేకలాగే మే అంటుంది. అది కూడా చాలా కాలం గడిచిపోయింది. ఇంకో పెద్ద పులి చూసింది, ఇదేంట్రా పెద్ద పులి మేకల మందతో తిరుగుతుంది, ఇవాడికి మందనంతా నవిలి మింగేయాలి కదా, సిగ్గులేదు దీనికి, ఇది దగ్గరికి వెళ్తే మిగతా మందంతా పారిపోతుంది కదా. మాటు వేసి ఆ పెద్ద పులి పక్కకు పిలిచింది. నువ్వెవరు అన్నది. నేను మేకనే అంటున్నాను. నువ్వు మేకవు కాదంటే, అబ్బే నేను మేకనే. ఎన్నిసార్లు చెప్పిందో పాపం. నువ్వు గాండ్రించంటే నేను మే అంటానంట. నది దగ్గరికి తీసుకెళ్ళి నీడ చూపించింది. నేను ఎలా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు, మేకలు ఎలా ఉన్నావు చూడన్నది. అదేంటి నేను నీకులాగా ఉన్నాను, అవన్నీ వేరేగా ఉన్నాయంటే అదే నేను చెప్తున్నాను. మొత్తు నువ్వు మేకవ కాదే, కర్మ కాలిపోయి మేకల మందలో కలిసిపోయావు. నువ్వు పెద్ద పులివి, గాండ్రించాలి. ఇప్పుడు మందరు నవ్వులు మింగేయాలి. నువ్వు గాండ్రిస్తే ఒక్క మేక కూడా ఇక్కడ నిలబడుతూ పరుగులు పెట్టుకుని వెళ్ళిపోతే నువ్వు గాండ్రించి మే గాండ్రించి మే అంటున్నది. అనగా గాండ్రించేసరికి ఒక్క మేక కూడా అక్కడ పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయాయి మేకలన్నీ.
సింహాల్లో గర్జించమని చెప్పాడు. ఎక్కడ భయపడకండి అమ్మా, ఎక్కడ మనం ప్రతి దానికి అంతరార్థాలు ఉన్నాయి. మనం చేసి ప్రతి పనికి ముగ్గు ఎందుకు పెట్టాలి, కల్లాపు ఎందుకు చేరాలి, పసుపు ఎందుకు రాయాలి, మామిడాకులు ఎందుకంటే అన్నింటికీ అంతరార్థాలు ఉన్నాయి. తెలుసుకోండి అంతే. తెలియకపోతే తెలుసుకోవాలి, ప్రయత్నం చేయాలి. మూఢనమ్మకం అని చెప్పి కొట్టి మారేయకండి. అది వివేకానంద చెప్పినటువంటి మాట అమ్మ మహానుభావుడు. అలా ఉండాలని ధైర్యంగా పిరికి బంధాలా ఉండవద్దు అన్నాడు స్వామి. దేని గురించి ఇవన్నీ చెప్తున్నాను? తారకాసురుడి గురించి చెబుతూ చిన్న కష్టం రాగానే దేవుణ్ణి మార్చేస్తాం కదమ్మా, దేవుణ్ణి మార్చేయకూడదమ్మా. దేవుడు ఉన్నటువంటి దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. గాడ్ ఈజ్ ఓన్లీ వన్, లవ్ ఈజ్ గాడ్. దయగల హృదయమే భగవంతులు అన్నారు కనుక ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరిగింది? తారకాసురుడు అంతటి వాడు అన్ని సంవత్సరాలు బాధలు పెడుతుంటే దేవతలు అంతటి వాళ్ళు భరించారమ్మా. మనకుండవా కష్టాలు చెప్పండి? మానవ జన్మ అన్నాక కష్టం లేకుండా ఎలా ఉంటుందమ్మా? రాత్రి పగలు వస్తుందా లేదా? అలా కష్ట సుఖాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. సుఖాలు ఉన్నాయి ఎగిరెగిరి పడకూడదు, శాశ్వతం కాదు. ఖచ్చితంగా జీవితం అన్నాక కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు వచ్చేది కృంగిపోకండి, అవి కూడా శాశ్వతం కాదు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఎదురు చూడాలి, ఆగాలి, ఓర్చుకోవాలి, తట్టుకొని నిలబడాలి. ఆ రోజు మంచి వస్తుంది. ప్రతి ఎంత కోటీశ్వరుడికైనా ఎంత గొప్ప వాళ్ళకైనా వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మరి తెలియక వాళ్ళు బాగున్నారు అనుకుంటామంటే, అమ్మ మా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కదాన్నే బాగాలేదు, అదే నన్ను వదిలిపెట్టే అమ్మ, వాళ్ళందరూ పట్టేసుకో అమ్మ అంటే పట్టుకుంటుందా? ఆవిడ ఎవరు పట్టుకోవాలో ఆవిడ తెలుసు అనమాట. ఇక్కడ ఏం జరిగింది? ఈ బాధలు భరించలేక అందరూ కలిపి అమ్మను ప్రార్థించారు. అమ్మ జగన్మాత పరమేశ్వరి శరణమమ్మా, నీవే ఆదుకోవాలమ్మా పరమేశ్వరి అని చెప్పి తారకాసురుడి యొక్క బాధలు తట్టుకోలేకపోతున్నామమ్మా. వాడు మరి శివుడికి పుట్టినటువంటి కుమారుడి చేతిలోనే చావు కావాలన్నాడు. మరి ఎలా? నీవు ఉద్భవించాలి, పెరిగి పెద్దదాని అవ్వాలి, పరమేశ్వరుని పెళ్లి చేసుకోవాలి, మీ ఇద్దరికి ఒక కొడుకు పుట్టాలి. ఆ కొడుకు చేతిలోనే ఈ తారకాసురుడు సంహరింపబడాలమ్మా. అంతవరకు నాకు ఈ కష్టాలు తప్పవమ్మా జగన్మాత అని చెప్పి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా వేడుకున్నారు దేవతలంతా కలిపి. అమ్మ పరమేశ్వరి దేవి సర్వా నవద్యాంగి త్వామన దుర్దక్రియా కుర్వంతి నిష్ఫలాస్తేస తదుత్త యువదేరు అమ్మ పరమేశ్వరి అని వేడుకునేసరికి అమ్మ జగన్మాత ఆ దేవతల యొక్క మొర విన్నటువంటి పరమేశ్వరి ప్రత్యక్షమైంది. జగన్మాత హిమవంత నీకు కుమార్తెగా పుడతాడు పార్వతీదేవి అనే పేరు మీద అని అనుగ్రహించిందమ్మా జగన్మాత. ఏ పేరు మీద పుడతారమ్మా? పార్వతీదేవి. అమ్మ నువ్వు ఇప్పుడు జారిపడ్డా మళ్ళీ పరిగెడతావే చెప్పదు అన్నాడు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, పురాణం చెప్పలేకపోతున్నాను. ఏమ్మా ఎవరికి పుడుతుందండి అమ్మా? హేమవంతుడికి. పొంగిపోయాడమ్మా ఏమవుతారమ్మా? నువ్వే కుమార్తెగా పుడితే నా జన్మ ధన్యమమ్మా, అంతకంటే ఏం కావాలమ్మా అన్నాడు. అయితే నాకు చిన్న కోరిక ఉందమ్మా, తీర్చమ్మా అన్నాడు. ఏమిటి నీ కోరిక అని అడిగిందమ్మా. ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూడాలని ఉందమ్మా నాకు అని అడిగాడు. విశ్వరూపం చూస్తావా? చూడగలవా? తట్టుకొని నిలబడగలవా? ఎందుకు నాన్న విశ్వరూపాలు అక్కర్లేను అడుగుతారు. అందంగా చెప్తే లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి అమ్మ అంటే అబ్బాయి సరిపోదండి, మనకి ఇంకా పెద్ద పెద్ద చదివేయాలి. పొద్దున్న అన్నీ చేస్తారు. ఈ మధ్య వారాహి పూజలు మొదలుపెట్టేశారు. ఆ టీవీలు సెల్ ఫోన్ కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అని వారాహిదేవిని ఇంట్లో పెట్టుకోకూడదు. మన స్టేజ్లో పబ్లిక్గా చెప్పేస్తున్నాను. పూర్వకాలు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరింట్లోనైనా వారాహిదేవిని చూసారా? పెద్ద పెద్ద పండితులు లేరా? వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదమ్మా? ఆలోచించాలి కదా మనం. టీవీలు సెల్ ఫోన్లు ఫాలో అవ్వకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఊళ్ళో బ్రాహ్మణులు ఉంటారు, పెద్దలు లేదా గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. అవి రహస్యమైనటువంటి పూజలు, తాంత్రిక పూజలోకి వస్తాయి, లేదా రహస్యంగా చేసిన ఉపాసన పద్ధతులు. మీకు కావాలి పుస్తకాలు స్తోత్రాలు ఉంటాయి, చదువుకోండి. ఫోటోలో పెట్టేసుకోకండి. ఓ దీక్షలు పెద్ద పెద్ద ఎక్కలొద్దు. అమ్మ అమ్మ అంటే పలుకుతానంటుంది. నేను చెప్పట్లేదు, దేవీ భాగవతంలో చెప్పింది జగన్మాత. పెద్ద పెద్ద పూజలు ఎందుకు మనకి? లలితా సహస్రనామ స్తోత్రాన్ని మించినటువంటి స్తోత్రం 3 లోకాల్లో లేదమ్మా. వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి సన్నిధులు ఎదురుగా పారాయణ చేశారు. అమ్మ పొంగిపోయింది. అమ్మవారు అనుగ్రహించినటువంటి స్తోత్రం అమ్మ లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ రెండింటిని మించినటువంటివి లేదు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ దగ్గర ఉండగా భీష్మాచార్యుల వారు పఠించినటువంటిది పరమాత్మ అంగీకారం పొందే ఈ 2 స్తోత్రాలు కూడా.
అది మించినటువంటివి లేవు. ఇంకా ఎటువంటి కష్టం నుంచైనా బయటపడచ్చు ఈ స్తోత్రాలు చదువుకుంటే. పెద్ద పెద్ద వాళ్ళు పరుగులు పెట్టకండి, ఎందుకంటే తప్పులు చదివితే మళ్ళీ విపరీతాలు వస్తాయి, ఇబ్బందులు పడతారు. అంత అవసరం మనకి ఉన్నాయి సరిపోవా? ఆయన సత్సంగానికి వెళ్ళండి, ఎటువంటి కష్టమైన పోతుంది. మన అనపత్తులు చుట్టుపక్కల సత్సంగాలు ఎంతమంది అండి సత్సంగానికి వెళ్ళి ఎన్ని కోరికలు నెరవేర్తలేదు తెలిసామ్మా. చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు, మంచి సంతానం కలుగుతుంది, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఏది అనుకుంటే అది అవుతుందమ్మా. సత్సంగానికి వెళ్తే హాయిగా సత్సంగానికి వెళ్ళండి అమ్మా. ఒక గంటన్నర కూర్చోండి అమ్మ సన్నిధిలో. అద్భుతంగా రోగాలు ఉంటే తగ్గిపోతాయి మా సత్సంగంలో కూర్చుని ఆ నామం చేస్తుంటే, భజన చేస్తుంటే 72,000 నాడులు ప్రేరేపించబడతాయమ్మా, కదులుతాయి అన్నీ కూడా. రోగాలు కూడా బయటపడిపోతాం అనమాట. నేను ఇంటి దగ్గర ఉంటే ఎంత నీరసంగా ఉంటానో మాట కూడా రాదు నాకు, ఒళ్ళెప్పులు వస్తూ ఉంటాయి. పురాణంలో ఉంటే అన్నీ మాయమైపోతాయి నాకు. అది గొప్పతనం అమ్మ నామానికి భజనకు ఉన్నటువంటి గొప్పతనం. ఎప్పుడైనా నీరసంగా ఉంటే సత్సంగానికి వెళ్ళి కూర్చోండి, గట్టిగా నామం చెప్పండి, భజన చేయండి. తేడా రాకపోతే నన్ను ఫోన్ చేసి తిట్టండి, నేను రెడీగా ఉంటాను, ఏం పర్లేదు. ఇటువంటివన్నీ ఉన్నాయి కనుక సద్వినియోగపరచుకోవాలి. నేనేం చెప్పట్లేదు, అమ్మ చెప్పింది జగన్మాత. నాన్న హిమవంత నా విశ్వరూపాలు ఎందుకు నాన్న, అమ్మ అంటే పలుకుతాను రా నేను అన్నారమ్మ జగన్. అమ్మ అన్నారండి, అబద్ధం ఆడుకుంటే చెప్పాలి. అమ్మ అన్నారు, మమ్మీ డాడీ అంటారా? మా ఊర్లో అయితే మమ్మీ డాడీ అంటున్నారు. ఓ పిల్లలు చెప్ప కొట్టేస్తున్నారు వాళ్ళమ్మ. అదే టైం చంటి పిల్లలు నల్ల కొట్టేస్తానంటే 4,000 ఫీజులు కడుతున్నాను, కాన్వెంట్లో చదివిస్తున్నాను, అందరూ మమ్మీ అంటే అమ్మ అంటున్నాడు. ఇక్కడ మమ్మీ అంటలేదని కొట్టేస్తుంది. ఇది ఎక్కడ దారుణం. మమ్మీ అంటే ఏంటమ్మా, ఈజిప్ట్ అనే దేశంలో శవాలను పత్రపరిచే పిరమిడ్లమ్మా, శవ పేటికలు, సమాధులు, శ్మశానం, దెయ్యం, భూతం, ప్రేతం అన్ని అర్థాలు అందులో ఉన్నాయి. అమ్మ అంటే మమ్మీ అంటే అది పిలిపించుకోండి, నాకు ఎందుకు చెప్పాలి. కావాలా అలాంటి పిలుపులు మనకి. డాడీ అంటే ఇంకా పెద్ద తిట్టు తెలుసా ఎందుకు మనకి. అమ్మ మమ్మీ డాడీ వద్దు, అమ్మ నాన్న ముద్దు. అమ్మ నాన్న అనే పిల్లల జీవితాలు బాగుంటాయమ్మా, వాళ్ళ ఆయుష్ పెరుగుతుందమ్మా, వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి, దినదిన ప్రవర్తమానం అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే అమ్మ అని పిలవగానే మన అమ్మ పలికితే పలుకుతుంది, లేకపోతే లేదు. దూరంగా ఉంటే పలకలేదు కదా. అమ్మ అని పిలిచిన ప్రతిసారి అమ్మవారు పలుకుతారట, నన్నే పిలిచేయాలని చెప్పి. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మ ఆవిడి, ఎవరు పిలిచినా నన్నే అనుకుంటుందట. అమ్మ అని పిలిపి వినిపించగానే ఒక్కసారి అలా చూస్తుంది. వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటాయమ్మా. పూర్వకాలం అమ్మ అనేవారు కనుక అంత ఆయుష్ పెరిగి ఉంటుంది అనమాట. ఇప్పుడు అమ్మ నాన్న మానేశారు కనుక ఆయుష్ తగ్గిపోతున్నాయి. ఇటువంటి పిలుపులన్నీ వదిలేశారు. ఇంకా దారుణం ఏంటంటే ఆంటీ. మా ఊరిలో ఒక ఆవిడ పక్కకి లేడీ చేస్తుంది, ఆవిడకంటే పెద్దదాన్న ఆంటీ అనేస్తుంది. అక్క అనొచ్చు కదా. ఎందుకు వచ్చిన గొడవలు ఈ తలపోట్లన్నీ. అక్క చెల్లు చిన్నమ్మ. ఆంటీ అంటే ఎవరమ్మా, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్తయ్య ఏంటి. అంకులు అంటే మేనమామ ఎంత గొప్పదానని తెలుసామ్మా. అమ్మ నాన్న తర్వాత బాధ్యత ఎవరిదండి, హక్కు ఎవరికండి. మేనమామకు ఉంటుంది, అంకులకు ఉండదు. ఎదరింటోడో పొరుగింటోడో పక్కింటోడో దారిలో కనపడ్డాడు, అందరూ అంకులే. మేనమామకుల్లో లెక్క రాదమ్మా. దానికి విలువ ఉంది, దానికి వాల్యూ ఉంది. ప్రతిదానికి మేనమామ ఉండాలంటారు. అలాంటివన్నీ పాత్రలు వేస్తాం శుభ్రంగా. కానీ ఇటువంటి అద్భుతమైనటువంటి తత్వం మన ధర్మంలో ఉంది కనుక ఇవి వదిలిపెట్టేయకండి. ఇవి కూడా నా మాటగా చెప్పట్లేదు, జగన్మాత చెప్తుంది. అమ్మ అంటే పలుకుతాను నేను. అమ్మ అమ్మ కాదమ్మా, తెలుగు మాట్లాడే పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. తెలుగు మాట్లాడితే మీరు అన్ని భాషలు నేర్చుకోండి, వద్దని అన్నాం. ఎందుకంటే అన్ని దేశాలు వెళ్తున్నారు చదువుల కోసం, ఉద్యోగాల కోసం. మనం తెలుగు రాదు అని మాత్రం అనకూడదు. ఎందుకు అనకూడదు. అకారాది క్షకారాంత వర్ణావయవశాలని వీణ పుస్తక హస్తవ్యాత్తు ప్రణోదేవి సరస్వతీదేవి చేతులు జపమాలగా ఉంటాయటమ్మా తెలుగు అక్షరాలు. ఏబిసిడీలు అంటే ఏంటమ్మా, మాట్లాడుకోవడానికి పెట్టుకున్నారు ఆ భాష. కానీ తెలుగు ఓం అంటే ఏంటి మంత్రం, ఐం అంటే మంత్రం, హ్రీం అంటే మంత్రం. తెలుగు అక్షరాలన్నీ మంత్రాలమ్మా. అమ్మ అన్న మంత్రమే. ఎందుకంటే లలిత సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ఏంటి, శ్రీమాత, శ్రీమాత్రే నమః. తెలుగు అక్షరాలు మంత్రాలమ్మా. మిగతా ఏ